అంటే విన్నా నేను పుట్టలేదు. మీరు పుట్టలే. ప్రైజర్ అనేటువంటి ద్వారా మీరు ఉండండి అని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించారు. అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి బాగు చేసుకొని ఆ చెట్లు గిట్లు అన్ని కొట్టేసుకొని అలా ఉంటా ఉంటే ఎన్టీ రామారావు గారు పట్టాలు ఇచ్చారు. ఓ 18th century నుంచి 85 దాకా వచ్చారు. అది నేను 87లో పుట్టాను. 1980. అప్పటికి సొంత ఇల్లు. మీ ఇల్లు కొండ మీద. ఇప్పుడు కొండ మీద మెట్లు ఎన్ని ఎక్కాలి? 70 మెట్లు ఎక్కాలి. అయితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమైందంటే అందరూ క్రిస్టియన్స్, చర్చికి వెళ్తారు. ఇక అట్లాగా మెల్లగా నాన్నోళ్ళు వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు. అది సర్జరీ. ప్రైజర్ ఇచ్చాడు, అందుకే ప్రైజ్ అలాడ్ అన్నారు. ఆ పేట పేరు కూడా అదే, ప్రైజర్ పేట అని. ప్రైజర్ పేట. ప్రైజర్ పేట, దొర పేరు ప్రైజర్. బ్రిటిష్. ఆయనకి ప్రైజర్ పేట అనేది పేరు వచ్చింది. అచ్చం అల్లుడు దానం. కానీ ఎవరో ఒకరికి ఉపకారం జరిగింది. అయితే సేమ్ ఇలాగే కర్నూలు జిల్లాలో ఒక స్థలం కొని, అలాగే ఈ ఆంగ్లేయుడు వాళ్ళందరికీ అక్కడ నివాసం ఏర్పాటు చేసి అక్కడ చర్చి కట్టి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి, ఉదాహరణకి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాం నాన్న. విజయవాడలో నది పేరు ఏమిటి? కృష్ణానది. నిజమే కదా, దాని పేరు అదే కదా. ఈ కొండ మీద అమ్మవారు ఉన్నారు, ఎవరు కదా. నువ్వు అన్నం తిన్నావు కాబట్టి వెంటనే ఇలా ఆన్సర్ చెప్పావు. వాడికి ఎంత ఎక్కిచ్చారంటే, ఆ వీడియో కూడా ఉంటుంది, వాడు గుడి గోడ వెనకాలే ఉన్నాడు. వాడు ఊరు గుడి గోడ వెనకాలే. ఒరే ఇందులో ఎవరుంటారు అన్న, ఈ గుళ్ళో అంటే వాళ్ళ దేవుడు ఉంటాడు అన్నాడు. వాళ్ళ దేవుడు ఎవరన్నా, అదే పూజారులు పూజ చేస్తారు, వాళ్ళ దేవుడు అన్నాడు. అదే ఆ పూజారులు పూజ చేసే దేవుడి పేరేంటన్న, అదే వాళ్ళ దేవుడు అన్నాడు అంతే. నరసింహస్వామి అని మాత్రం చెప్పడాడు. ఇప్పుడు కాదని అంత దిగజారిపోవాలా ఇక్కడ సార్. ఒకటి సార్, దేవుణ్ణి దేవుడిలాగా ప్రచురించు. నువ్వు క్రిస్టియానిటీలో ప్రచురిస్తావా, భగవద్గీత ప్రచురిస్తావా, ఖురాన్ ప్రచురిస్తావా, అందులో ఉన్నటువంటిది లిఖితపూర్వకంగా ఏదైతే ఉందో దాన్ని ప్రచురించు. ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్ సంఘాలు పొట్టకూటి కోసం నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే చట్టం. ఒక భాషలో ఒక ఆయన అంటాడంట, పేర్లు ఎందుకులేండి, ఆయన అంటాడంట, అరే పోయిన శనివారం పోయిన ఆదివారం పలానా ఇంట్లో నుంచి నాకు కోడి మాంసం కూర తెచ్చాడు, ఈ వారం నువ్వుదే అంటాడు. ఎందుకు తేవాలి వాడు? వీడు దేవుని అని పేరు చెప్తారు. ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? ఎక్కడ ఉన్నాడు? మన అంతరాత్మ మనకి భగవంతుడు. నేను రాధాస్వామి సత్సంగ్ కూడా వెళ్తానండి 3 భాషల్లో. నేను మేదీపట్నంలో 150 ఎకరాల్లో ఉన్న రాధాస్వామి సత్సంగ్ నేను ఏంటి అసలు అక్కడ విధానం ఏంటి, ఇక్కడ విధి విధానాలు ఏంటి? ఇది ఏంటంటే నాన్న రమేష్, మన స్వేచ్ఛ వెరితల్లో వేస్తే ఇవన్నీ అవుతాయి. వాస్తవం ప్రాక్టికల్ ఏమిటంటే, దేవుడు అనేది వ్యక్తిగతమైన విషయం కదా. ఉదాహరణకి నీ క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము, సరే ఉదాహరణకి నాకు ఈ కారు నచ్చలేదు అనుకుందాం, పోనైనా మాకు వద్దులే అని నీకు ఎంతో కొంత ఇచ్చి పంపించేయచ్చు. నీకు హక్కు లేదు, నా కారు ఎక్కకుండా నువ్వు ఏడకెళ్తావు, నువ్వు నా కారు ఎక్కాలని అని బెదిరించకూడదు కదా. అలా మనకి దైవాన్ని నమ్మే హక్కు ఉంది, తెలుసుకునే హక్కు ఉంది, దానికోసం ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉంది. కానీ నేను ఆల్రెడీ నమ్మేశాను, నువ్వు కూడా నమ్మేయాలి కాదు. నువ్వు నమ్మిందే నేనెందుకు నమ్మాలి? నువ్వు నమ్మిందే నేనెందుకు నమ్మాలి? దేవుడు లేడు అంటలేదు కదా, ఉన్నాడు. ఆ దేవుడిని ఏమని పిలవాలి? నేను రామా అని పిలుస్తున్నాను, నువ్వు కృష్ణ అని పిలుచు. ఇంకొక ఆయన గోవింద అంటాడు, ఇంకొక ఆయన శ్రీనివాస అంటాడు, ఇంకొక ఆయన జీసస్ అంటాడు, ఇంకొక ఆయన అల్లా అంటాడు. ప్రాబ్లం ఏంటి? ప్రపంచం అంతా అల్లా అని ఎందుకు పిలవాలి, జీసస్ అని ఎందుకు పిలవాలి?
మూర్ఖత్వం కదా. అవును సార్. మనం ఎన్నాళ్ళు ఉంటాం భూమి మీద? ఎవరికి తెలుసు? పేరుకి 100 అంటారు. ఎవరికి తెలుసు సార్? నిజమే కదా నువ్వు చెప్పింది. అనేది కూడా వేస్ట్. నువ్వు చెప్పింది నిజమే కదా, అంటారు అంతే, గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు నేను భాగవతం వింటూ రెడీ అయ్యాం. శ్రీభాష్యం అప్పలాచార్య వారు అంటున్నారు, ఒక ఆయన పేరు పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు అనే ఆయనకి ఎవరో శాపం ఇచ్చారు, వారంలో పాము కాటు వేసి చనిపోతామని. ఆయన ఋషుల్ని పిలిచి, ఏమండి 1 వీక్లో నేను చనిపోతానంట, 1 వీక్లో నేను ఏం చేయగలను, చావు దగ్గర పడిపోతుంది కదా అని సుఖ మహర్షిని అడిగారు. 1 వీక్లో మనిషి ఏమన్నా చేయగలరా అని. ఆయన ఏడిసావు నీ మొహం అనలేదు. 1 వీక్ అంటే చాలా ఎక్కువ, నువ్వు బెంగపడకు. కట్వాంగో నామ, కట్వాంగుడు అంటే ఒక వేరే రాజుగారు, ఆయనకి జస్ట్ 96 నిమిషాలు మాత్రమే టైం మిగిలింది, అంటే 2 గడియలు. 96 నిమిషాల్లోనే ఆయన భగవంతుడిని పొందాడు. నీకు 1 వీక్ టైం ఉంది, ఏం బెంగలేదు అని ధైర్యం చెప్పి భాగవతాన్ని బోధించారు. అది చెబుతూ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు అంటారు, పరీక్షిత్తుకు 1 వారం రోజులు డోకా లేదు, గ్యారంటీ బతుకుంటాడు. మరి నువ్వో ఇప్పుడు ఇంటికి వెళ్తావా, వాళ్ళు లేస్తావా, ఏమైనా గ్యారంటీ ఉందా? 1 వీక్ ఆయన గ్యారంటీ ఉంది, నీకు 1 మినిట్ కూడా గ్యారంటీ లేదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన లోపల వైపు చూడాలి. మనం ప్రపంచం వైపు చూస్తున్నాం, కాదు లోపలికి చూడాలి అని చెప్పారు. ఈ లోపలికి చూసినప్పుడు లోపం కనబడదు కదా, లోకం వైపు చూస్తే లోపం కనబడుతుంది, పాపం కనబడుతుంది. దురదృష్టం కదా నాన్న. ఇప్పుడు నీ హైట్ ఎంత? 5'5" ఉండొచ్చు, లేదా 5'4" ఎంతో. ఓకే, ఎవరో ఒక 6 హైట్ ఉండేవాడు, అందరూ 6 హైటే ఉండాలి, ఎవడైతే 6 కంటే తక్కువ ఉంటాడో ఆయన వేసేయండి అంటే ఎలా ఉంటుందంటే అది కదండి, తప్పు కదా, అన్యాయం కదా. అలాగా ప్రతివాడు మా మతాన్నే నమ్మాలి, దేవుడు ఉన్నాడు, వాడికి మేము పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. ఎంత మూర్ఖత్వం అండి. దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళందరూ బంధువులే. ఆ దేవుడిని ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలవచ్చు. నువ్వు ఇది మానేసేసి మా దేవుడే కరెక్టు, నిజదేవుడు, ఈ సోది ఎందుకు ఏముంది సార్ కదా అనేది కూడా లేదు. నువ్వు చూసావా నువ్వు చూసావా? లేదు కదా. వాడెవడో మెసేజ్, ఒరే రాధా మనోహర్, నువ్వు మా యేసుని నమ్మట్లేదు, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావురా అని పెట్టాడు. నేను నెంబర్ పెట్టి, సార్ మీరు ఆల్రెడీ నరకంలో ఉన్నారు కదా, నాకు లొకేషన్ పెట్టండి వచ్చేస్తానని చెప్పాను. వీడేదో అక్కడ ఉన్నట్టు, వీడేదో చూసినట్టు. ఎంత మూర్ఖత్వం అండి. ఎంత గొప్ప దేశం ఇది, ఎంతమంది మహనీయులు పుట్టిన దేశం. నేను చర్చికి వెళ్తాను సార్. మా పాస్టర్ గారు ఏం పేరు? ఆయన పేరు నిక్సన్ ఆండ్రూస్, యంగ్స్టర్ అన్నమాట. మాకు ఎలా ఉంటుందంటే, ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నది లిఖిత పూర్వకంగా ఏదైతే ఉంటుందో బైబిల్లో దాన్ని మాత్రమే ప్రచురిస్తాడు ఆయన. ఉదాహరణలో అక్కడ అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేయండి, అలా చేయండి, ఇలాంటివి ఉండవండి. అలాగే స్టార్టింగ్ ప్రార్థన అయిపోయి ముందు, మొదలు పెట్టే ముందు లేచి చప్పట్లు కొట్టి ఇవన్నీ ఉండవు సార్. వెళ్ళామా, పీస్ఫుల్ గా కూర్చున్నామా, ప్రేయర్ జరిగిందా, 4 పాటలు పాడారా, అందులో మెసేజ్ లో మనం ఏం గ్రహించాం, ఏం విన్నాం తెలుసుకోవటం, ముగింపు ప్రార్థన చేసుకోవటం, బయటికి రావటం, లేపటం, ప్రతి 10 నిమిషాలకి అరవటం, లేపటం, గడ్డ పగిలిపోను, ఇట్లాంటివి ఉండవండి. ఉండవు సార్. నేను చర్చికి వెళ్తాను, ఇట్లాంటివి ఉండవు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గర్వంగా ప్రశాంతంగా ఉంటుంది నాకు వెళ్తే. అంటే ఈ వారం మొత్తం మీద తిరిగినటువంటి ఈ స్ట్రెస్ అంతా పోయి ప్రశాంతంగా ఉంటది నాకు. నేను మీకు ఏం చెప్పాను, రాధాస్వామి సత్సంగ్కి వెళ్ళాను, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, కనకదుర్గం గుడికి వెళ్ళాను, చిన్నజీర స్వామి గారు విజయగీలాద్రికి వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు,
పార్టీలు వస్తారు, చెన్నై నుంచి వస్తారు, ఇయర్లీ వన్స్ వస్తారు వాళ్ళు, ఇయర్లీ ఒకసారి వస్తారు. 15 మంది 20 మంది వస్తారు. 15-20 మందికి నేను క్యాబులు పెడతా. 4 పెట్టొచ్చు, 5 పెట్టొచ్చు, లేదా టెంపో ట్రావెలర్ పెద్దది పెట్టొచ్చు. మరి వాళ్ళు రావయ్యా అంటారు, నేను వెళ్ళక తప్పదు. 15 మంది కూడా నన్ను నమ్మి వస్తున్నారు ఇక్కడికి. అరే పలానా వ్యక్తి ఉన్నాడు, సర్వీస్ బాగిస్తాడు, తెలియని ఏమన్నా చూపిస్తాడు అని. అతని నమ్మకాన్ని నేను ఒమ్ము చేయాలా? చేయకూడదు. నాకు కావాల్సింది ఏంటి? నేను సంపాదించడానికి వచ్చా. ఇందులో క్రిస్టియన్ కూర్చుంటాడా, ముస్లిం కూర్చుంటాడా, హిందూ కూర్చుంటాడా, ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. కస్టమర్ ఈజ్ గాడ్. దేవుడు ఇప్పుడు ప్రసాదం పెట్టారు సార్, కళ్ళకి అద్దుకొని తింటా. నేను మనసులో ఏమనుకుంటానో మీకు తెలియదు కదా. మీరు పెట్టింది నాకు తినుబండారం, తినేటువంటి పదార్థం నాకు పెట్టారు, నేను తింటున్నా, నాకు అదే గతి. నేను కోయంబత్తూరు, మన దోర్నాల, ఆదోని ఇటు సైడ్ తిరిగేవాడిని కారులో. లాంగ్ జర్నీలు ఉండే నాయి నైట్ టైం. ఏమీ దొరకని పరిస్థితి. గుళ్ళో పులిహోర ఉంటది, మరి తినాలా, ఆకలి చంపుకోవాలా? అదృష్టవంతుడైతే తింటాడు, తినాలా, ఆకలి చంపుకోవాలా? బుద్ధిమంతుడు అదృష్టవంతుడైతే తింటాడు. బుద్ధి బుద్ధే కాదు. ఎందుకు బుద్ధి అంటే నేర్పించే పాఠం ఏంటంటే ఒకటి సార్, నీ కడుపుకి నువ్వు తింటేనే డ్రైవింగ్ చేయగలవు. అక్కడ ఏ పదార్థం ఉంది? తినేటువంటి పులిహోర ఉంది. అది దేవుడి దగ్గర పెట్టంగానే దేవుడు తినేసాడా? బైబుల్ చర్చిలో పెట్టంగానే దేవుడికి అర్పణం అయిపోయిందా? అవ్వదు. అది ఒక మనకి ఫెయిత్, ప్రకృతి నుంచి వచ్చినటువంటి తినుబండారం అది. దాన్ని ఏ భగవంతుడే గాని లేకపోతే ఎవరో కూడా ఇది చేయలేదు. ఇప్పుడు ఒక వడ్డ గింజ అనేది ప్రకృతి నుంచి రాకపోతే ఇన్ని కోట్ల మందికి ఆహారం దొరకదు. ఒక విత్తనంతోనే కదా చెట్టు మొదలైంది. నేను ఆ లెక్కలో ఉంటా. ఇక నాకు మన అండర్స్టాండింగే ప్రధానం. నాకు గురువు గారు చెప్పారండి. ఏమని చెప్పారు? మన బాడీలో అత్యంత చండాలమైన అవయవం ఒకటి ఉంది, ఏంటిది అని అడిగాడు. ఏంటిది అంటారు? మీరైతే ఏమంటారు? నాలిక. కాదని నేనంట. హృదయం అన్నారు, గుండె అన్నారు, బ్రెయిన్ అన్నారు, ఇవన్నీ చాలా చెప్పుకొచ్చారు. ఆయన ఒక మాట అన్నాడు, ఓరే దారి మధ్యలో వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు నీకు ఒక మామిడి చెట్టు కనిపించింది, అది నీది కాదు, చూడంగానే కోసుకొని తినాలి అని నీకు అనిపించేసింది. నీకు ఎందుకు అనిపించింది తినాలని? నీ కన్ను వెళ్ళి దాన్ని చూసింది కాబట్టి. సరే వెళ్ళావు, తాపత్రయపడ్డావు, ఇక్కడ నుంచున్నావు, అక్కడ దాకా నడిచి వెళ్ళావు. నువ్వు అక్కడ దాకా వెళ్ళటానికి నీ బ్రెయిన్ ఎవరికి చెప్పింది? కాళ్ళకి చెప్పింది, నడిచి వెళ్ళు అక్కడ దాకా అని. వెళ్ళిన తర్వాత చెట్టు ఎక్కమనింది, కాళ్ళు 2 ఎక్కలేవుగా, చేతులు సాయం చేసి చేతులు పట్టుకుని పైకి ఎక్కావు, చేతితో కోసావు, చెయ్యి కోసింది, అంత మటుకే దాని పని. కానీ మళ్ళీ బ్రెయిన్ చెప్పింది, కోసావుగా ఎందుకు ఆలస్యం, తినే అని. నోరు తినేసింది. నోట్లో ఏమైనా దాచుకుందా? కడుపులో పడేసింది. ఈ లోపు ఆ చెట్టు గల్లోడు వచ్చి దగ్గరికి పిలిచి పాట్ మని ఈపు మీద 2 దెబ్బలు కొట్టాడు. సురుకు తగలంగానే ఏడిసింది ఎవరు? కన్ను. అదే కన్ను కాదు, ఇది మనకు సంబంధం లేదు, మనం కొయ్యకూడదు, మనం తినకూడదు అని మెదడుకి సంకేతం పంపిస్తే కాళ్ళు, చెయ్యి, నోరు, కడుపు, ఈపి ఇవేం తప్పు చేయవుగా. చదివాను. మన కన్నుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మంచిది అంటే మంచిది, చెడ్డది అంటే చెడ్డది. అయితే కన్నుకి ఎవరు చెప్తున్నారు? మనస్సు. అందుకే సంస్కృతంలో మనకు మాట ఉంది, మన ఏవ కారణం కేవలం బంధమోక్ష. మనస్సే అన్నిటికీ కారణం. కాబట్టి మనస్సుకి మనం శిక్షణ ఇవ్వాలి. రేపు ఏకాదశి నేను భోజనం చేయను, టిఫిన్ చేయను. ఇది ఎలా వచ్చింది? నియమాన్ని అలవాటు చేయడం వలన. ఇప్పుడు మరి లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళంతా చేయరుగా. కాబట్టి నియమాన్ని ఎందుకు మనం ఇవ్వాలి? మన మంచి కోసం. ఇందా నువ్వు చెప్పావు కదా, మన ఆరోగ్యం కదా. కాబట్టి మన మంచి ఏమిటో మనకు తెలియాలి. మన మంచి మనకు తెలియాలంటే మనం మనతో గడపాలి. స్వామి వివేకానంద చెప్పారు, రోజు అద్దం ముందు నిలబడండి, మీకు ఒక గొప్ప వ్యక్తి కనపడతాడు అని. ఎవరు? దీనికే మళ్ళీ ఇంకో మాట చెప్పారు, ప్రతి జీవి కూడా చాలా గొప్పవాడు, ఎవరికి వాళ్ళే
ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యము అన్నారు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎందుకు ఈ శరీరం ఇవ్వబడింది, ఎందుకు ముసలితనం వస్తుంది, ఎందుకు రోగం వస్తుంది, అసలు చావు ఎందుకు వస్తుంది, ఈ థింకింగ్ మనకు ఉండాలి. ఇప్పుడు మీ అమ్మగారిని పెట్టిలో పెట్టారు అన్నావు. పెట్టిలో ఎందుకు పెడతారు అకార్డింగ్ టు ద బైబిల్ తెలుసా మీకు? ఎప్పుడో ఒకసారి నువ్వు దేవుడు అనుకునేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ, అంటే పెట్టెల్లో ఉన్న వీళ్ళందరినీ లే అంటే వీళ్ళందరూ నూతన శరీరదారులై లేచి అప్పుడు పరలోకానికి వెళ్తారు. ఇదే కదా కాన్సెప్టు. ఈ కాన్సెప్ట్ నిజమైతే ఇప్పటిదాకా కొన్ని లక్షల కోట్ల పెట్టెల్లో ఎన్నో శవాలను పెట్టారు కదా, అవన్నీ అలాగే ఉన్నాయా? శరీరం లోపల కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలిపోయి ఉంటాయి. కొన్ని చోట్ల అయితే సునామీ వచ్చి ఆ పెట్లు కొట్టుకుపోయినాయి, కొన్ని చోట్ల భూగర్భంలో కలిసిపోయినాయి. మరి వీళ్ళంతా ఎలా లేపబడతారు? కేవలం అది ఫెయిత్ మాత్రమే, దానికి ఏమీ రుజువు లేదు. పెట్టిలో ఉన్న ఎముకలు మళ్ళీ ప్రాణం పోసుకోవడం అనేది పిచ్చి నమ్మకం, అజ్ఞానం. ఎందుకంటే ఒకసారి చనిపోయిన తర్వాత ఆ శరీరం నశించిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, లేదా కాల్చితే బూడిదైపోతుంది. అందుకనే మనకి శాస్త్రం ఆత్మ గురించి మాట్లాడుతుంది. ఆత్మకి పేరు లేదు, ఆత్మకి కాల్చిన కాలదు, నరికిన నరకబడదు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆ ఆత్మ ఏమిటి అని దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అన్వేషి. ఆ అన్వేషణలో అతనికి ఎన్నో అనుభవాలు అనుభూతులు కలుగుతాయి. కానీ మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడంటే, ఆల్రెడీ నేను తెలుసుకున్నాను, నేను దేవుడు ఒకరిని కనిపెట్టాను, వాడికి నేను పేరు పెట్టాను, ఆ పేరుతోనే పిలవాలి. ఎంత దుర్మార్గం అండి. నేను దేవుణ్ణి నమ్ముతాను, రామా అని పిలుస్తాను, లేదా కృష్ణ అని పిలుస్తాను, గోవిందా అని పిలుస్తాను. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మొన్న పాస్టర్ ఏదో ఇంటర్వ్యూకి వచ్చాడు, భారత్ మాతకి జై అనమంటే అన్నాడు. ఇంకో పాస్టర్ ఉన్నాడు, వాడి పేరేంటి, విజయ్ కుమార్, వాడు సుబ్బారావు కొడుకు, ఇక్కడ వాళ్ళు పుట్టినాడే, చూశారు కదా. సుబ్బారావు కొడుకు ఏమంటాడు, భరతమాతకి ఎంతమంది భర్తలు అంటాడు. మరి అలా అంటే ఇప్పుడు మేరీకి ఎంతమంది భర్తలు? ఇప్పుడు మన దారిలో వచ్చేప్పుడు గుణదల పుణ్యక్షేత్రం అని రాశారు. అసలు బైబిల్లో పుణ్యం అనే పదం ఉందా? పుణ్యం అనే పదం ఉందా? పాపం అనే పదమే ఫేమస్. పాపం, రక్తం, ఇంకేమున్నాయి? పాపం, రక్తం. ఇప్పుడు నిన్న ఆటోలో వచ్చాం, ఆటోలో అతను రాశాడు, అంటే యేసు రక్తం జయమో ఏదో రాశాడు. అసలు రక్తం ఏమిటి? అసలు రక్తం గొడవ ఏంటి? నువ్వు చదివావా బైబిల్? చదవరు. నువ్వే కదలే, చాలామంది చదవరు. చదివితే ఎవడో అందులో ఉండడు. ఎంత దురదృష్టం అండి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ భార్య, మీ పిల్లలు, ఓ కుటుంబం. ఈ బైబిల్లో అలాంటి మంచి ఫ్యామిలీ ఒకటైనా ఉందా? మన దేశంలో కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. మన దేశానికి మూలస్తంభమే కుటుంబ వ్యవస్థ. బైబిల్లో కానీ ఖురాన్లో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉందా? ఓ మంచి అమ్మ ఉందా? మీ అమ్మగారి పేరేంటి? పద్మ. పద్మ ఒక మంచి అమ్మ, ఒక మంచి భార్య. అసలు బైబిల్లో అలాంటి మంచి భార్య కానీ మంచి అమ్మ కానీ ఉందా? నువ్వు చదవలేదు కానీ ఒకసారి చదువు, నీకు అర్థమవుతుంది. బైబిల్లో నేర్చుకోవడానికి ఏముంది? ఇక్కడ లేనిది ఏమన్నా ఉందో? ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్తాం సర్వేజన అంటే ఏంటండి అర్థం? అందరూ బాగుండాలి అని. ఇందులో మతం లేదుగా, కులం లేదుగా, ప్రాంతం లేదుగా, భాష లేదుగా. ఏ గుళ్ళో అయినా, ఏ అర్చకుడైనా, ఏ సాధువు అయినా చెప్తారు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని. ఇప్పుడు నేను దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని నేను చెప్తాను, పర్వాలేదు. దైవానికి చాలా పేర్లు ఉండవచ్చు, ఆయన చాలా గొప్పవాడు కాబట్టి
ఆయన ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్తాను. ఎవరైనా ఒక ముస్లిం క్రిస్టియన్ చెప్పగలరా దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పగలరా? కాదు. ఇప్పుడు నువ్వు వ్యాపారస్తున్న షాపు, ఏ షాపులో అయినా కొనుక్కోండి మీ ఇష్టం అంటాడా? అనగా నీ దగ్గరికి వచ్చాడు, ఎంత ఇది అన్నాడు, 700 చెప్పావు, ఎందుకండి 500 కదా అంటే, లేదండి మాకు గిట్టదండి ఏదో చెప్తావు. ఏ షాపులో అయినా కొనుక్కోండి ఎవరిష్టం వాడిది అండవు. కాదు సార్ అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకని వ్యాపారం కాబట్టి. మా దేవుణ్ణే నమ్మండి, మా దేవుణ్ణి నమ్మకపోతే నరకం అన్నాడంటే వ్యాపారం. ఇప్పుడు రాముణ్ణి నమ్మి 400 ఏళ్ల క్రితం రామదాసు గారు, 175 ఏళ్ల క్రితం త్యాగరాజ స్వామి వారు మోక్షాన్ని పొందారు. కానీ ఎవడైనా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా ఎవరైనా మోక్షం పొందినట్టు ఏమన్నా ఉందా? తానీషా గారికి కూడా రాముల వారు దర్శనం ఇచ్చాడు. ఈ రోజుకి ఆ సాంప్రదాయం కొనసాగుతూ ముత్యాల తలంబరాలు పంపబడుతున్నాయి. మనకి ఎవిడెన్స్ ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, ఎపిక్స్ ఉన్నాయి. మరి మూర్ఖులు అసలు నమ్మినటువంటి వాటికి రుజువులు లేవు, నమ్మకపోతే నరకం అంటాడు. ఇప్పుడు రాముడిని నమ్మనవాడల్లా నరకానికి వెళ్తారని ఎవరూ చెప్పలేదు. కృష్ణుని నమ్మకపోతే నరకానికి వెళ్తామని ఎవడూ చెప్పలేదు. కానీ యేసుని నమ్మకపోతే ఏమవుద్ది? రాముడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళడు, కృష్ణుని నమ్మకపోతే యేసుని నమ్మకపోతే నరకం అనే దాని గురించి కాదుగా. నువ్వు బైబిల్ చదవలేదు నాన్న, నువ్వు బైబిల్ చదవలేదు. బైబిల్లో నువ్వు కాదు నువ్వు నేను మనుషులం. నేను చెప్పేది మనం మనుషుల్లో ఆలోచిస్తున్నాం కాబట్టి ఇలా చెప్పగలవు. నువ్వు మార్కు 16 తెలుసా? ఈ పూర్తి చేయని నువ్వు అన్నావు కాబట్టి అంటున్నా. మార్కు 16 అదొక పేరు, అదొక వాక్యం. మార్క్ అనేటువంటి చాప్టర్లో ఏం చెప్తుందో తెలుసా? మార్కు 16 నమ్మి పార్టీలో చేరినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి? నమ్మడం అనేది బెదిరింపు వలన జరగాల, ప్రేమ వలన జరగాల? చెప్పు. బెదిరింపు నన్ను ఒకడు తిట్టాడు, ఒక గొర్రె. అధ్యాయంలో నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడదు లేకపోతే శిక్షించబడదు అన్నారు. అంటే నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు నమ్మకంగా లేకపోతే శిక్షిస్తావని కదా? కాదు. నమ్మి బాప్టిజం పొందాలి, ముందే నమ్మాలి, ముందు నమ్మాలి, తర్వాత బాప్టిజం పొందాలి. పొందకపోతే పొందిన తర్వాత అని చెప్పలే, నమ్మి బాప్టిజం పొందిన ఎట్లా రక్షించబడు, లేని వారు శిక్షించబడదు. అసలు నమ్మలేదు. ఇన్ని మాటలే ఎందుకు? నమ్మి బాప్తిజం పొందావు, పొందిన తర్వాత కూడా ఇక్కడ అలా చెప్పలే. పొందిన తర్వాత విషయాలు కాదు ఇవి. నువ్వు పార్టీలో చేరాలి, అది దాని అర్థం. పొందిన తర్వాత కాదు, పార్టీలో చేరాల్సిందే, అది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ మీ పాస్టర్ని అడుగు, గాంధీ, పటేలు, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు, వీళ్ళెవ్వరో గొర్రె మతంలో చేరలేదు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అంటే, జాన్ బాబు అని తెనాల్లో ఉన్నాడు. ఆ పాస్టర్ ఏమన్నాడంటే, గాంధీ తాత, మీ తాత, మా తాత ఎవరైనా సరే మా పార్టీలో చేరితేనే, లేకపోతే నరకానికే అన్నాడు. ఇంకెందుకు వచ్చింది పనికిమాలిన మతం? ఈ దేశం కోసం రక్తం కార్చి జీవితాన్ని బలిదానం చేసినటువంటి వాళ్ళేమో నరకానికి పోతారా? ఈ పనికిమాలిన పాస్టర్లు అందరూ పరలోకం వెళ్తారా? ఆడెంత పనికిమాలినోడై ఉండాలి? ప్రపంచంలో తాగుబోతులందరూ క్రైస్తవులే, 199 మంది. మందు తయారు చేసేదంతా క్రైస్తవులే. వ్యభిచారానికి తోప్స్ వాళ్ళే, ఏమంటారు క్యాసినోకి వాళ్ళే, పెద్ద వాటిని ఏమంటారు ఆయుధాలు తయారు చేసేదంతా వాళ్ళే. కాదు నాన్న, ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఏ కారు ఎక్కాలి? నా ఇష్టమా నీ ఇష్టమా? షాపులో ఏ వస్తువు కొన్నా కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనిషిని మూర్ఖులుగా చేయకూడదు. బౌద్ధ మతంలో కాలాన్ని నమ్ముతారు, అవునా? ఇది కాలంతో ముడిపడి ప్రకృతి అనే జీవన శైలిలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ కారు ఎక్కాలా, ఆ కారు ఎక్కాలా, అది చెయ్యాలా, ఇది చేయాలా అనేది నేచర్, ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఈ రోజు మీ పేరు చూడండి, మీ వాయిస్ వినంగానే నేను కింద మీ కుర్రోడు రాగానే అడిగాను, సార్ యూట్యూబ్ లో వస్తా అంటారు కదా, ఆయనేనా అంటే అంటే
నా మైండ్ నేను ఎన్ని వీడియోలు చూసుంటాను చూశాను కాబట్టి వెంటనే పట్టుకున్నారు. పేరు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవటానికి రాధా మనోహర్ దాస్ అనేటప్పుడు ఓకే ఈయన గారు వస్తున్నారా అని మీ కుర్రోని అడిగితే అవును అన్నారు. అంటే ఒకటి సార్, ఇది ఇప్పుడు ఈ మధ్య న్యూమరాలజీ వస్తుంది. ఈ వాటర్ తాగుతున్నా, వాటర్ నువ్వు నాకు వాటర్ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా ఫేమస్, నువ్వు లేకపోతే నేను లేను, నాకు జన్మనిచ్చినందుకు, నన్ను ఈ భూమి మీద మోస్తున్నందుకు ప్రకృతి నీకు మంచిది, థ్యాంక్ యూ అని చెప్పమంటున్నారు. ఏదో న్యూమరాలజీ ప్రకారం చెప్పండి, గ్రాటిట్యూడ్ పెంచడానికి అంటే మంచిదే, పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తున్నా. మంచిదేగా. ఇక్కడ కూడా నేను అనేది అదే, ఇండివిజువల్ సంఘాలు ఉన్నాయి కొన్ని. అంటే నేను మాత్రమే బ్రతకాలి, నా చెక్కు చేతల్లో 100 మంది ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి, అరే బొట్టు పెట్టుకోమాకరా, అరే అదేంటే చెప్పులు వేసుకోమాకరా, అరే వాడిని తిట్టరా ఈయన తిట్టరా, మధ్యలో లేకంగానే భజన చేయరా ఏంటి. తర్వాత పేపర్ రాస్తారు, బెల్లంపల్లి సంథింగ్ ఉంది పేరెందుకు వెళ్ళాను నేను కూడా. అయ్యో అంత దూరం వెళ్ళాను బెల్లంపల్లి, ట్రైన్కి వెళ్ళాను, నైట్ అంతా నిద్ర కాసుకొని వెళ్ళింది. ఎందుకు వచ్చావు, పర్పస్ పేరు రాయి అన్నాడు. పేరు రాసాం, అంతా అయిపోయింది. ఏంటయ్యా పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది. ఏంటి అక్కడ నేను గెస్ చేసింది, వీడియో ప్రమోషన్స్ కోసం చూసుకుంటున్నారు వీడియోలు. 10 మందిని కలుపుతారు, 10 మందిని జట్ చేసి అన్ని చేసి, అంటే అక్కడ నువ్వు చేపిస్తున్నావు కానీ దానికి విధి విధానం, నువ్వు ప్రమోషన్ నువ్వు కరెక్ట్గా, మీరు ఎవరైనా సరే, ఏ భగవంతుడైనా, ఏ శిష్యుడైనా, ఎవరైనా సరే చెప్తున్నాను సార్, మనము దైవాధీనం దైవ నిర్ణయం అంటాం. అంటే దేవుడి ఇష్టం దేవుడి నిర్ణయం, దాన్ని ఎవరు మార్చలేము. కాకపోతే మీరు ఒకరిని నమ్ముతున్నారు, నేను ఇంకొకరిని నమ్ముతున్నాను, అంతే తప్ప అసలు భగవంతుడు అనేది ఎవరు, మన అంతరాత్మే మనకు భగవంతుడు. మన అంతరాత్మ మన మనసుకి, ఇప్పుడు నేను ఈ డివైడర్ని గుద్దేయాలి అనిపించింది అనుకోండి, గుద్దేయచ్చు, కానీ అక్కడికి వెళ్తే నాకు దెబ్బ తగిలింది కాబట్టి నా మైండ్ పక్కకి తీసుకెళ్ళింది, నేను దాన్ని నమ్ముతా, అంతే తప్ప మనశ్శాంతి కోసం చర్చికి వెళ్తా. అర్థమైందా? ఆ గుళ్ళో చెక్కినటువంటి అమ్మవారి విగ్రహం ఫ్లైఓవర్ అయిపోయిందా పైన? అయిపోయింది సార్.